హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఒకే కుటుంబానికి చెందిన హీరోలు తెరను పంచుకుంటే చూడాలని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. మనం సినిమా రూపంలో ఇప్పటికే అఖినేని అభిమానులకు ఆ అదృష్టం లభించింది. 3 తరాలకు చెందిన హీరోలు ఈ సినిమాలో నటించారు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలు పోషించగా అఖిల్ అతిథి పాత్రలో మెరిశాడు. ఇది అఖినేని ఫ్యామిలీకి మెమరబుల్ ఫిలింగా నిలవడమే కాకుండా టాలీవుడ్లో క్లాసిక్ సినిమాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీంతో ఇలాంటి సినిమా కోసం మిగతా హీరోల అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. అయితే అఖినేని అభిమానుల తర్వాత ఆ అదృష్టం మెగా అభిమానులను వరించే అవకాశం కనిపిస్తోంది. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అలాంటి సంచలన కాంబినేషన్లో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే రివీల్ చేశాడు. రీసెంట్గా మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ, కళ్యాణ్ గారు, చరణ్, చిరంజీవి గారి కలయికలో మల్టీస్టారర్ కోసం ఒక కథపై వర్క్ చేస్తున్నానని, ఒకవేళ అది సాధ్యమైతే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం అవుతుందని చెప్పాడు. హరీష్ శంకర్ చెప్పిన ఈ ఒక్క మాట మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా మీడియా, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ ముగ్గురు మెగా స్టార్స్ ఇప్పటిదాకా ఒకే సినిమాలో కలిసి నటించింది లేదు. గతంలో చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కామికో రోల్స్ చేశాడు. అలాగే రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్లీ సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్ చేశారు. అంతేకాదు చిరంజీవి, చరణ్ కలిసి ఆచార్యలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇలా ఇద్దరు విడివిడిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు, కానీ ముగ్గురు ఒకే సినిమాలో సందడి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురి కాంబోలో సినిమా చేయడానికి హరీష్ శంకర్ ప్రయత్నిస్తున్నాడు. హరీష్ శంకర్కి మెగా హీరోలంటే ప్రత్యేక అభిమానం. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా అంటే అభిమానులకు ట్రీట్లా ఉంటుంది. అలాంటిది ఆయన దర్శకత్వంలో చిరు, పవన్, చరణ్ కలిసి నటిస్తే ఇక మెగా అభిమానులకు అంతకు మించిన ఆనందం ఉండదేమో. త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా రావాలని ఆశిద్దాం.